మీ ఉచిత క్రైస్తవ వివాహ సేవ అయిన mark108.comకు స్వాగతం. పరలోక తండ్రి, నీ కృపతో దంపతుల బంధాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు నీ పిల్లలు తమ బంధంలో సామరస్యాన్ని కాపాడుకునేందుకు, వివాదాలను పరిష్కరించేందుకు జ్ఞానాన్ని కోరుతూ నీ సమక్షంలో ప్రార్థిస్తున్నారు. తండ్రి, యాకోబు 1:5 ప్రకారం ఎవరైనను జ్ఞానహీనుడైన ఎడల తప్పింపక అన్నివేళల యందు సులభముగా దయచేసే దేవుని నొసగవలెను అని నీ వాక్యం చెబుతోంది. ప్రభువా, వివాదాలు వచ్చినప్పుడు దంపతులు సహనంతో, ప్రేమతో, పరస్పర గౌరవంతో సమస్యలను పరిష్కరించుకునే జ్ఞానాన్ని వారికి ప్రసాదించుము. ప్రభువా, ఒకరి మనసును మరొకరికి అర్థమయ్యేలా మాటల ద్వారా కాదుగాని ప్రేమతో విషయాలను వివరిసే సహనాన్ని వారికి అనుగ్రహించుము. వారి బంధాన్ని శక్తివంతంగా నిలిపేలా పరస్పర విశ్వాసం, శాంతిని కలుగజేయుము. తండ్రి, అపోస్తలుల కార్యములు 4:32 ప్రకారం వారు హృదయపూర్వకంగా ఐక్యతతో ఉండి తమ అవసరాలను ఒకరికొకరు పరిష్కరించుకునేలా సహాయపడేవారు అని నీ వాక్యం చెబుతోంది. ఆ వాక్యాన్ని నమ్ముతూ దంపతుల మధ్య ఏదైనా అపార్థాలు, విభేదాలు వచ్చినా అవి ప్రేమతో పరిష్కరించే మార్గాన్ని చూపించుము. ప్రభువా, దంపతులు తమ బంధాన్ని సమతుల్యతతో నడిపించేందుకు త్యాగభావంతో, సహనంతో, పరస్పర గౌరవంతో ఒకరికొకరు మద్దతుగా నిలిచేలా నీ కృపను ప్రసరించుము. తండ్రి, వారి మాటలలో నెమ్మదితనం, వారి చర్యలలో ప్రేమను కలిగించుము. వివాదాలు వచ్చేవేళ నీ పవిత్రాత్మ వారికి మార్గదర్శనం చేసి ఏకతను కాపాడేలా సహాయపడు. తండ్రి, వారి బంధాన్ని శాంతితో నింపి ఏ చిన్న గొడవలు వచ్చినా వారిని ప్రేమతో వాటిని పరిష్కరించుకునేలా జ్ఞానాన్ని ప్రసాదించుము. దంపతులు ఒకరికొకరు శ్రద్ధతో వినే దయను, ప్రశాంతతను వారి హృదయాల్లో నింపుము. మీరు జీవిత భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే దయచేసి mark108.comకి వెళ్ళండి. రిజిస్ట్రేషన్ ఉచితం.